Let us start with next concept, ULIP receipt on maturity section 45 1b. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఎక్కువ ఏమో ఎగ్జామ్లో నాకు తెలియదు కానీ ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో మనం ఏమేమి చదువుతామంటే ఈవెన్ టీడీఎస్ సెక్షన్ చదవాలి, ఒకటి టీడీఎస్ సెక్షన్ ఒకటి చదువుకోవాలి, 194 ఒకటి చేయాలి, సెక్షన్ 80C డిడక్షన్స్ ఒకటి నేర్చుకోవాలి, అండ్ 45 1b ఇది క్యాపిటల్ గెయిన్స్. ఇవి నేర్చుకుంటే మనకి బెటర్ క్లారిటీ ఉంటుందని నా ఫీలింగ్. ఓకే, అది మన టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వ్యక్తి అయినా సరే, ఇఫ్ ఎనీవన్ టేక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీనా, వెన్ దే రిసీవ్ ద మెచ్యూరిటీ అమౌంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద అమౌంట్, వాడికి ఎంత వచ్చినా సరే అది ఎగ్జామ్టే. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జామ్ట్. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ నేను తీసుకున్నాను, నేను రేపొద్దున మెచ్యూరిటీ అయిన తర్వాత అదొక 50 lakhs 1 crore ఎంతో కొంత వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దానికంటూ స్లాబ్ లిమిట్ ఏమీ లేదు, ఎంత వచ్చినా సరే అది ఎగ్జామ్టే. బట్ దెర్ ఆర్ ఫ్యూ కండిషన్స్. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నీకు వచ్చిన అమౌంట్ ఎగ్జామ్ట్, లేదంటే అది ఎగ్జామ్ట్ కాదు. ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మాట్లాడతాం. దాని తర్వాత మనం మాట్లాడతాం దేని గురించి, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ యూలిప్ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం ఎల్ఐపి కవర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఏమన్నా మెచ్యూరిటీ అమౌంట్ వస్తే దానికి కంప్లీట్లీ ఎగ్జామ్ట్ అని చెప్తున్నాం. దాని తర్వాత కొన్ని ఫాలోయింగ్ కేసెస్లో అది ట్యాక్సిబుల్. ఏంటి ఆ ఫాలోయింగ్ కేసెస్ అంటే, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమన్నా మెచ్యూరిటీ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటాం, అది ట్యాక్సిబుల్. ఇది ఎక్కడ మాట్లాడుకున్నాం మనం? పీజీబీపీ చాప్టర్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈవెన్ ఛార్జింగ్ సెక్షన్ మీద కూడా పీజీబీపీ ఛార్జింగ్ సెక్షన్లో కూడా ఈ పాయింట్ ఉంటుంది. అమౌంట్ రిసీవ్డ్ అండర్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ. బిజినెస్ ఇన్కమ్లో ట్యాక్సిబుల్ అది. ఓకేనా? ఓకే, సో ఇది క్యాపిటల్ గెయిన్ హెడ్లో ట్యాక్సబుల్ అవ్వట్లేదు, ఇది పీజీబీపీ హెడ్లో ట్యాక్సబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే సెక్షన్ 80C. సెక్షన్ 80C డిడక్షన్స్లో మనకి ఇదంతా ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా, ఈ సెకండ్ పాయింట్ డిస్కషన్ అంతా 80C డిడక్షన్లోంచి వస్తుంది. ఏంటంటే ఎవడన్నా సరే యాన్యువల్ ప్రీమియం పే చేసినప్పుడు మోర్ దాన్ ఏం చెప్పాడు, 20%, 10%, 10% అని చెప్పాడా? ఇవన్నీ ఏంటంటే మనం పే చేస్తున్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను, ఎంతకి 1 crore, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతకి 50 lakhs తీసుకున్నా ఒక ఇన్సూరెన్స్ పాలసీ. మెచ్యూరిటీ ఇది ఏమన్నాడంటే ఆ పాలసీ నాకు, బాబు ఇది మెచ్యూరిటీ టైంకి నీకు గ్యారంటీడ్ ఎష్యూర్డ్ అమౌంట్ ఎంత అంటే 50 lakhs నీకు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పాడు. దిస్ ఈజ్ సమ్ ఎష్యూర్డ్. ఆఫ్టర్ ద పాలసీ మెచ్యూర్ అయిపోయిన తర్వాత నాకు ఇంత వస్తుందని చెప్పాడు క్లియర్గా. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటి, మనం దీనికి యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ మనం యాన్యువల్ ప్రీమియం పే చేస్తూ ఉంటామా దానికి? సో ఈ సమ్ ఎష్యూర్డ్ మీద 20% చేయి. 20% చేస్తే ఎంత వస్తుంది? 50 lakhs ఇంటూ 20% గివ్స్ యూ 10 lakhs. అండ్ 50 lakhs మీద 10% చేయి. 10% అంటే 5 lakhs. అంటే మనం ఈ ఫస్ట్ కేసులో నువ్వు ఇఫ్ పాలసీ టేకెన్ బిఫోర్ 2012 ఆ స్పెసిఫిక్ డేట్ కన్నా ముందు తీసుకుంటే నీకు అప్పుడు ఎంత స్లాబ్ రేటు? 20%. అంటే ఇప్పుడు ఎంత, నేను యాన్యువల్ ప్రీమియం 10 lakhs కన్నా ఎక్కువ కట్టాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీమియం ఎంత కట్టాను ఇక్కడ, నేను ఇక్కడ 12 lakhs కట్టాను అనుకో. అప్పుడు నా మెచ్యూరిటీ టైంలో నాకు ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటానో అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకు అంటే నీ యాన్యువల్ ప్రీమియం అనేది ఈ స్లాబ్ రేట్ దాటిస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే, అదో పాయింట్. నెక్స్ట్ ఏంటంటే 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్. ఈ 10% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ఎంత? 5 lakhs. కానీ నేను 6 lakhs పే చేస్తున్నాను అనుకో యాన్యువల్లీ, అప్పుడు నాకు ఎప్పుడైతే నా మెచ్యూరిటీ టైంలో ఈ 50 lakhs వస్తాయో అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎప్పుడు ఆ పాలసీ కనుక ఈ స్పెసిఫైడ్ డేట్లో తీసుకుంటే. ఆ తర్వాత ఏమన్నాడు, ఇఫ్ పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st April 2013 తర్వాత కనుక నువ్వు ఏమైనా తీసుకుంటే అప్పుడు ఎంత? నార్మల్ పీపుల్కి అయితే 10%, ఒకవేళ నువ్వు డిజేబుల్డ్ పర్సన్ అయితే నీకు 15% వరకు ఇస్తున్నావు లిమిట్. సో ఇదంతా నువ్వు ఏం చేయొచ్చు, డిడక్షన్ క్లెయిమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నీ ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% పే చేస్తున్నాను నేను, రైట్? ఎవ్రీ ఇయర్ నేను 10% ప్రీమియం అంటే
నేను 10% దాటలేదు, 5 lakhs పే చేస్తున్నాను అనుకో. ఈ 5 lakhs నేను కంప్లీట్గా డిడక్షన్ ఇచ్చేస్తాడంటే మనకి ఏటీసీ ఏం చెప్తుంది, ఈ లిమిట్స్ దాటకపోతే నీకు లిమిట్ ఎంతవరకు 1,50,000 వరకు నీకు డిడక్షన్ ఇస్తాము పెర్ ఇయర్. అది దాటితే నీ కర్మ, అది మేమేం చేయలేం. అప్ టు 1,50,000 అయితే డిడక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం అమెండ్ చేసుకొని కొంచెం ఇన్స్టెడ్ ఆఫ్ మెచ్యూరిటీ అమౌంట్ 10 lakhs పెట్టుకున్నాం అనుకో. ఓకేనా, 10 lakhs మీద 10% అంటే ఎంత, 10 lakhs మీద 10% 10,000 అవుతుంది. నేను ఇయర్లీ 10,000 పే చేస్తున్నాను అనుకో. ఈ 10,000 నేను ఏం చేసుకోవచ్చు, ఏటీసీ కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి పాయింట్ అయిపోయింది. కాకపోతే ఇది ట్యాక్సిబుల్ అని చెప్తున్నావు కదా, మెచ్యూరిటీ టైంలో ఈ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్నా అది ట్యాక్సిబుల్ అన్నావు. అది ఏ హెడ్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది, ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ ద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే, సో ఇక్కడతో మనకి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్, ఇది 80Cలో ఇచ్చిన కండిషన్. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంకో కండిషన్ వచ్చింది. ఏంటి ఆ కండిషను, ఒకవేళ నువ్వు పాలసీ కనుక 23 తర్వాత 23 1st April 23 ఆన్ ఆర్ ఆఫ్టర్ తీసుకుంటే నువ్వు కడుతున్న అగ్రిగేట్ ప్రీమియం పేయబుల్ ఎక్సీడ్స్ 5 lakhs దాటితే అప్పుడు నీకు మెచ్యూరిటీ టైంలో ఏదైతే వస్తుందో అదంతా ట్యాక్సిబులే. ఏ హెడ్లో పెడతావు ట్యాక్సిబుల్ కింద, ఐఎఫ్ఓఎస్ కింద ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఓకే, ఇఫ్ పాలసీ అదర్ దాన్ యూనిట్ లింక్డ్, యూలిప్ కాకుండా వేరే అదర్ పాలసీ అంటే ఏంటి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, వేరే పాలసీస్ ఏమన్నా వాటికి యాన్యువల్ ప్రీమియం పే చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 5 lakhs ఇట్ ఈస్ ద మెచ్యూరిటీ టైంలో నీకు ఏదైతే వస్తుందో అది ట్యాక్సిబుల్. అది ఏ హెడ్ కింద ట్యాక్సిబుల్ చేస్తూ ఉంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది, నార్మల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క డిస్కషన్ అయిపోయింది. నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. వాట్ ఈజ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ? ఇదేంటంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడతాం కదా బయట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంత కడుతున్నా, 1 crore నేను ఏం చేసుకున్నా, ఒక పాలసీ తీసుకున్నా. అంటే ఈ పాలసీ ఏమంటారు మెచ్యూర్ అయినప్పుడు నాకు 1 crore వస్తుంది. దీనికి నేను ఎవ్రీ ఇయర్ నేను ఎంత పే చేయాలి, 10 lakhs పే చేయాలనుకో ఎవ్రీ ఇయర్. ఈ ఎవ్రీ ఇయర్ నేను పే చేసే దాంట్లో 2 parts ఉంటాయి. ఒకటేమో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ఎంత ఉంటుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 25,000 ఏమో, 25,000 ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, అదే 2.5 lakhs ఎంతో నేను హెల్త్ ఇన్సూరెన్స్ కోసం పే చేస్తాను అనుకో. మిగిలిన బ్యాలెన్స్ అంతా దేనికి పే చేస్తాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ పే చేస్తున్న ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియంలో పార్ట్ ఆఫ్ ద ప్రీమియం ఈజ్ యూజ్డ్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ద పార్ట్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద, అప్పుడు మనకు ఆప్షన్ ఇస్తారన్నమాట. నువ్వు ఎందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, డెట్ ఓరియంటెడ్లో ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నావా, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్స్లో పెడదాం అనుకుంటున్నావు అని చెప్పి మనకి అడుగుతారు. అప్పుడు దాని తగ్గట్టు మనం అందులో ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి, మళ్ళీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ఏ వెల్త్ క్రియేషన్ పాలసీ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రెండు కవర్ అవుతున్నాయి. రైట్ రైట్ సో వీడు దీనికి పెడుతున్న కండిషన్ ఏంటంటే ఎనీ యూలిప్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st February 2021 అండ్ ప్రీమియం పేయబుల్ ఎక్సీడ్స్ 2,50,000 ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ట్యాక్సిబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్. చూసావు, ఇది ఏ హెడ్ కింద ట్యాక్సిబుల్ చేస్తున్నాడు, క్యాపిటల్ గెయిన్ కింద. ఎందుకు అంటే మనం ఛార్జీ సెక్షన్ చదువుకున్నప్పుడు ఏం చదువు, యూలిప్ స్కీమ్స్ కూడా క్యాపిటల్ అసెట్ అని చెప్పి చదువుకున్నాం. కావాలంటే చూడు ఇక్కడ ఎనీ యూనిట్ లింక్, ఇది ఛార్జింగ్ సెక్షన్ చూడు, ఛార్జింగ్ సెక్షన్ దగ్గర క్యాపిటల్ అసెట్ గురించి చదువుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం, ఎనీ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st February 2021 ఆన్ విచ్ ప్రీమియం పేయబుల్ ఎక్సీడ్స్ 2,50,000 ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఏ క్యాపిటల్ అసెట్. ఏదన్నా యూలిప్ స్కీమ్ కింద నువ్వు యాన్యువల్ ప్రీమియం పే చేసేది 2,50,000 దాటితే దాన్ని క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేస్తాము. సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. రైట్, అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ మెయిన్ పాయింట్, ఇక్కడ నువ్వు కడుతున్నది 2,50,000 దాటితే నువ్వు మెచ్యూరిటీ టైంలో ఏదైతే రిసీవ్ చేసుకుంటావో అది ట్యాక్సిబుల్ అవుతుంది. అది ఏ హెడ్ కింద ట్యాక్సిబుల్ అవుతుందంటే క్యాపిటల్ గెయిన్ కింద. సరే, ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే ఇక్కడ క్లియర్గా నేను తీసుకున్న యూలిప్ స్కీము 2,50,000 దాటితే కదా నేను నాకు ట్యాక్సిబుల్. నేనేం చేస్తాను తెలివిగా, నేను డిఫరెంట్ యూలిప్ స్కీమ్స్ తీసుకుంటా. యూలిప్ స్కీమ్ 1, 2, 3
ప్రతి దాంట్లో ఇండివిజువల్ 1,00,000 ఇక్కడ 1.5 ఇక్కడేమో 2,00,000 ఇలా తీసుకున్నా. ఇండివిజువల్‌గా తీసుకున్నప్పుడు ఏది కూడా 2,50,000 దాటట్లేదు కదా! అలా అనుకుంటే అప్పుడు ఏమంటున్నాడంట, వాడు అగ్రిగేట్ చేసేస్తాడు. అదే చెప్తాడు చూడు. ఇఫ్ మోర్ దాన్ 1 యూలిప్ నువ్వు మోర్ దాన్ 1 యూలిప్ స్కీమ్ తీసుకుంటే దెన్ ఎగ్జంప్షన్ ఓన్లీ ఫర్ దోస్ యూలిప్ ఫర్ విచ్ అగ్రిగేట్ ప్రీమియం ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000. ఏదైతే 2,50,000 దాటదో వాటికి మీదే నీకు ఎగ్జంప్షన్ ఉంటుంది. మిగిలిన వాటి మీద నువ్వు ట్యాక్స్ పే చేయాలి. సో ఇది మనం నేర్చుకున్న ప్రొవిజన్. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ యూలిప్ స్కీమ్ కింద కానీ నువ్వేమైనా డబ్బులు తీసుకుంటే ఏది అదర్ దాన్ కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ కాకుండా ఏదైనా సరే, ఒకవేళ మనం డెత్ ద్వారా మనం చనిపోవడం వల్ల మనకు డబ్బులు ఇస్తుంది అనుకో ఇన్సూరెన్స్ వాళ్ళు, అది కంప్లీట్లీ ఎగ్జామ్టం. ఇక్కడ చూడు పాయింట్ 2, 3, 4 అంటే 2, 3, 4 అంటే 2, 3, 4 షాల్ నాట్ అప్లై ఇన్ కేస్ ఆఫ్ డెత్ టైంలో నువ్వు ఏదైతే అమౌంట్ తీసుకున్నావు అది ఫుల్లీ ఎగ్జామ్టే. ఓకేనా? మరి ఇప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు యూలిప్ స్కీమ్ కింద అంటే, యూలిప్ స్కీమ్ కింద నువ్వు ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటావో అప్పుడే అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? నీకు మెచ్యూరిటీ టైంలో నీకు కొంచెం అమౌంట్ ఇస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఇస్తున్నాడు, నాకు 50 lakhs ఇస్తున్నాడు అనుకో. నేను ఇప్పుడు దాకా ఎంత పే చేసి ఉంటాను, ప్రీమియమ్స్ 10 lakhs పే చేశాను అనుకో, తీసాను, మిగిలింది 40 lakhs ట్యాక్సిబుల్. ఓకే. సో ప్రీమియం పెయిడ్ టిల్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అమౌంట్ అండర్ యూలిప్ అది ఎగ్జామ్టెడ్. సారీ, అది మైనస్ చేస్తాం, తీసేగా మిగిలింది సెక్షన్ 112A కింద ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, దానికి నో ఇండెక్సేషన్ బెనిఫిట్ అట. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు సాల్వ్ వన్ క్వశ్చన్ ఆన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఒక క్వశ్చన్ చేద్దాం, దాని తర్వాత యూలిప్ మీద ఒక ఎగ్జాస్టివ్ క్వశ్చన్ చేద్దాం. వెయిట్. సారీ, క్వశ్చన్ డిస్కస్ చేయకముందు ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చూసాం, మోర్ దాన్ 1 యూలిప్ స్కీమ్ ఉంటే ఇది మోర్ దాన్ 1 యూలిప్ స్కీమ్ ఎగ్జంప్షన్ ఓన్లీ ఫర్ దోస్ యూలిప్ ఫర్ విచ్ అగ్రిగేట్ ప్రీమియం ఇన్ ఎనీ ప్రీవియస్ డస్ నాట్ ఎక్సీడ్ 2.5 అన్నాడు. దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మన్ అనే వాడికి ఈ హ్యాస్ ABCDE ఇవన్నీ డిఫరెంట్ యూలిప్ స్కీమ్స్ ఉన్నాయి. సో వాడు యాన్యువల్ ప్రీమియం ఎంత పే చేస్తున్నాడు? ఇక్కడ 3 lakhs, 1 lakh, 1,40,000 ఇవి. సమ్ ఇష్యూడ్ ఎంత ఇక్కడ ఇచ్చాడు చూడు. ఇప్పుడు ఏదైనా సరే సింగిల్ యాన్యువల్ ప్రీమియం 2.5 lakh దాటకపోతే దానికి ఎగ్జంప్షన్ ఉంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. 2.5 lakhs దాటితే దాటినంత వరకు ఈ కెన్ క్లెయిమ్ ఎగ్జంప్షన్. ఏది మెచ్యూరిటీ టైంలో వచ్చిన అమౌంట్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు, ఇక్కడ 1 lakh 2.5 దాటలేదు, ఇక్కడ దాటలేదు, ఇక్కడ దాటింది, ఇక్కడ దాటింది, ఇక్కడ స్పెసిఫిక్గా డైరెక్ట్గా దాటేసింది కాబట్టి వీటి మీద మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయలేం. మనం ఎక్కడ ఛాన్స్ ఉంది, ఈ మూడిట్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. బట్ నేను 3 క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 3 క్లెయిమ్ చేయకూడదు. నీ దగ్గర టోటల్ యూలిప్ స్కీమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూలిప్ స్కీమ్ D క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకో, ఆ ఒక్క స్కీమ్కి ఇస్తాడు నాకు. సో దీని మీద వస్తున్న మెచ్యూరిటీ అమౌంట్ 28 lakhs అనేది ఎగ్జంప్ట్ అయిపోతుంది, నేను ఇది క్లెయిమ్ చేసుకుంటే. సో చూడు నెట్ బెనిఫిట్ ఎలా వస్తుందో చూద్దాం. నాకు వస్తున్న అమౌంట్ 28 lakhs. ఇప్పటివరకు నేను ప్రీమియం ఎంత చేశాను? ప్రీమియం 22.5 lakhs ప్రీమియం పే చేశా, అంతేనా? ఎలా వచ్చింది అది? క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయి. సో మనం డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు 21, మెచ్యూరిటీ టైం ఎప్పుడు 2030, అంటే 21 నుంచి 2030 వరకు 9 years కదా. 9 yearsకి నేను ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ప్రీమియం పే చేస్తాను కదా, 2.5. అలాగా ఎవ్రీ ఇయర్ నేను 2.5 పే చేస్తే ఫర్ 9 years ఇట్ ఈస్ ఐ పెయిడ్ ఫర్ 22.5 lakhs, రైట్? సో నాకు బెనిఫిట్ ఎంత వచ్చినట్టు? నాకు మెచ్యూరిటీ టైంలో నాకు ఎంత వస్తున్నాయి? 28 lakhs వస్తున్నాయి. అందులో నా ప్రీమియం పే చేసిన తీసేగా నాకు వస్తున్న అడ్వాంటేజ్ 5.5 lakhs, రైట్? ఇప్పుడు నేను ఇది క్లెయిమ్ చేసుకున్నాను అనుకో, యూలిప్ స్కీమ్ కింద, దెన్ దిస్ 5.5 lakhs ఈజ్ ఎగ్జంప్టెడ్, నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. అలాగే ఇది కాకుండా నేను ఈ 2 స్కీమ్స్ కూడా తీసుకోవచ్చు ఎగ్జంప్షన్, ఎందుకంటే ఈ 2 కలిపినా సరే అది 2.5 దాటలేదు కాబట్టి ఇండివిజువల్గా రెండింటి మీద నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీని మీద ఇండివిజువల్ నేను క్లెయిమ్ చేసుకుంటే నాకు వస్తున్న బెనిఫిట్ ఎంత?
2 lakhs. ఎలా వచ్చింది ఈ 2 lakhs? 9 months ఎవ్రీ ఇయర్ నేను 1 lakh చొప్పున పే చేస్తే 9 yearsకి 9 lakhs పే చేస్తాను, రైట్? సో టోటల్ నాకు మెచ్యూరిటీ టైంలో 11 lakhs వస్తే నేను ఇప్పటిదాకా ఎంత పే చేసి 9 lakhs తీసేక 2 lakhs వచ్చింది బెనిఫిట్. ఇక్కడైతే 15 lakhs అమౌంట్ రిసీవ్డ్ ఎంత 17 lakhs. ఎవ్రీ ఇయర్ నేను ప్రీమియం ఎంత పే చేసి అంటే 12.6. ఇది తీసేగా నాకు వస్తున్న నెట్ బెనిఫిట్ 4.4 lakhs. సో ఈ రెండు కలిపితే ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? 6.4 lakhs ఇస్ ద బెనిఫిట్. ఓకే, ఇఫ్ నేను బి అండ్ సి క్లెయిమ్ చేసుకుంటే ఎగ్జామ్ట్, బి అండ్ సిని నేను ఎగ్జామ్ క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 6.4 lakhs. అలా కాకుండా డీని మాత్రమే నేను ఎగ్జామ్ క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు నాకు వచ్చే బెనిఫిట్ ఎంత? 5.5 lakhs. మనం ఇప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాం? విచ్ ఎవర్ బెనిఫిషియల్ కదా. సో మనకి ఇక్కడ 6.4 మోర్ బెనిఫిషియల్ కాబట్టి వీ విల్ గో విత్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు క్లెయిమ్ బి అండ్ సి యాజ్ ఎగ్జామ్షన్ అండ్ డి యాజ్ ట్యాక్సిబుల్. ఓకే, దట్స్ ఇట్. అది ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకోవాలంటే ఏటీసీ డిడక్షన్కి ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం. సో లెటస్ గో విత్ నెక్స్ట్ ఏటీసీ డిడక్షన్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఏంటి చూడు, ఇది ఎవరికి ఇస్తారట? ఎలిజిబుల్ ఫర్ ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్. ఎంతవరకు మ్యాక్సిమం డిడక్షన్ ఇస్తారంటే 1,50,000. ఇందులో ఎన్ని హెడ్స్ మొత్తం ఇవన్నీ కలిపితే ఎలిజిబుల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ పలానా ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుకున్నప్పుడు మనకి ఎంత ఇస్తున్నారు? టోటల్గా అన్నిటి మీద కలిపి 1,50,000 వరకు మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఏటీసీలో. అందులో ఫస్ట్ పాయింట్ చూడు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేడ్ టు ఎనీ ఇన్సూరెన్స్ కంపెనీ. ఇండివిజువల్ అయితే సెల్ఫ్, స్పౌజ్, చిల్డ్రన్ వీళ్ళందరికీ కలిపి ఒకటి. హెచ్యుఎఫ్ అయితే ఎనీ మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్. వీళ్ళకి ఏమిస్తున్నారట? పాలసీ 2012 కన్నా తీసుకుంటే నువ్వు పే చేస్తున్న ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ ద పాలసీ అమౌంట్ ఆఫ్ ద సమ్ ఇష్యూడ్. ఇందాక మనం అదే కదా మాట్లాడిన ఏటీసీ ప్రకారం అని, ఇది పాయింట్. నెక్స్ట్ ఏంటి? ఈ స్పెసిఫిక్ పీరియడ్లో అయితే 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్. ఆన్ ఆర్ ఆఫ్టర్ 2013 అయితే నార్మల్ పర్సన్కి అయితే 10%, డిజేబుల్డ్ పర్సన్కి అయితే 15% వరకు అది అలౌ ఏంటి? దే కెన్ క్లెయిమ్ ప్రీమియం పెయిడ్ ఆర్ ఈ ఎంత అమౌంట్ అయితే వచ్చిందో వీటి కింద విచ్ ఎవర్ ఈజ్ లోవర్, అది మనం డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగిలినంత ఏంటి? పీపీఎఫ్ సంబంధించింది, మిగిలినంత అనవసరం. అది మనం ఇప్పుడు ఏటీసీ డిడక్షన్స్ చాప్టర్ చేయట్లే. సో అక్కడి నుంచి ఇక్కడ లింక్ చేద్దామని ఇది తీసుకొచ్చాను నేను. ఓకే, ఏటీసీ అనేది మనం అక్కడ చూసాం డిడక్షన్ క్లెయిమ్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 194 డిఏ టీడీఎస్ సెక్షన్ కూడా దీనికి ఇంటర్లింక్డ్ కాబట్టి అది కూడా చూద్దాం. నౌ లెట్ us see సెక్షన్ 194 డిఏ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్. ఇవన్నీ ఒకేసారి చదువుకున్నాను అనుకో, ఆ సెక్షన్స్ మీద బెటర్ క్లారిటీ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో ఈ సెక్షన్ ఏం చెప్తుందట? పేయర్ ఎవడైనా సరే, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఒక రెసిడెంట్ పర్సన్కి పే చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేయాలి? 2%. దేని మీద? మన మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ ప్రీమియం పెయిడ్ గెయిన్ చూపిస్తా కదా, మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ ప్రీమియం వచ్చిన దాని మీద 2% చేయాలి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్గా అమెండ్మెంట్ ప్రకారం 1st April 2025 నుంచి వస్తున్న అమెండ్మెంట్. ఇది 2% చేయాలి. అయితే దీనికి ఒక ఎగ్జామ్షన్ ఉంది. ఎప్పుడు నీవు పే చేస్తున్న అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ లెస్ దెన్ 1 lakh ఉందనుకో, దెన్ నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. చాలా సింపుల్గా ఉంది ఇలా చదివితే. ఇప్పుడు దీన్ని మనం సెక్షన్ 1010Dతో ఇంటర్లింక్ చేయాలి. ఏంటి సెక్షన్ 1010D మన క్యాపిటల్ గెయిన్లో ఉంది, ఎదుగో పక్కన పెట్టాను అదే పేజ్. 1010D ఏం చెప్పేది? నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదన్నా రిసీవ్ చేసుకుంటే అది ఎగ్జామ్ట్, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే అప్పుడు వస్తున్న అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్సిబుల్ అన్నాడు, రైట్? అయితే ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ జనరల్ రూల్ ఏంటి? సెక్షన్ 1010D మాత్రమే చూడాలి. అదే చెప్తున్నాడు టీడీఎస్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే ఓన్లీ ఇఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. దేని కింద ట్యాక్సబుల్? అండర్ సెక్షన్ 1010D కింద ట్యాక్సబుల్ అయినప్పుడు మాత్రమే ఇది చూడాలి. అర్థమవుతుందా? అది ట్యాక్సబుల్ కాదు అనుకో, దెన్ అది అసలు 194 DA దానికి అప్లికబుల్ కాదు. అలా చదవాలి. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? సెక్షన్ 1010D చూడాలి. అందులో అది ట్యాక్సిబుల్ అయితే అప్పుడు 194 DA కింద దాని మీద టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలని ఆలోచించాలి. ఒకవేళ 1010D ప్రకారం అది ఎగ్జామ్ట్ అయితే దెన్ దెర్ ఈజ్ నో ట్యాక్స్. ఓకే, అంతే. ఒకవేళ ఇంకోటి అది ట్యాక్సిబుల్, ఎక్కడ? సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్సిబుల్ అయినా అది మెచ్యూరిటీ అమౌంట్ ఎంత అయింది? 90,000 అయింది మెచ్యూరిటీ అమౌంట్.
సో ఈ 90,000 ఇప్పుడు 1010D ప్రకారం అది ట్యాక్సిబుల్. మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వచ్చింది? 90,000. ఇప్పుడు దీని మీద నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఇది 1,00,000 దాటలేదు కదా మెచ్యూరిటీ అమౌంట్. సో ఫస్ట్ 1010D చూడాలి. దాని తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ 1,00,000 దాటిందో లేదో చూడాలి. అప్పుడు అది దాటితే అప్పుడు 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, రైట్? నౌ లెట్స్ గో అండ్ సాల్వ్ అదర్ క్వశ్చన్స్. లెట్ us సాల్వ్ వన్ క్వశ్చన్, వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బీబీ సార్. ఈ క్వశ్చన్ ఎక్కడది అంటే ఇది బీబీ సార్ మెటీరియల్ నుంచి తీసుకున్న క్వశ్చన్, కాంపాక్ట్లోంచి ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనమాట. ఇదే కాన్సెప్ట్ మీద ఉన్నది. ఓకే, సో మనం ఏం చూసాం? సెక్షన్ 110(10)D చూసాం. అక్కడి నుంచి ఏమో డిడక్షన్స్ చూసాం. దాని తర్వాత 194D ఏ టీడీఎస్ సెక్షన్ కూడా చూసాం, రైట్? ఇప్పుడు నార్మల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నార్మల్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఎగ్జామ్ట్. ఫస్ట్ కండిషన్ ఏంటి? అదే కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ట్యాక్సిబుల్ అంటారు పీజీబీపీ. ఇంకోటి ఏంటంటే మనకి ఏటీసీ కింద కొన్ని సమ్ ఇష్యూడ్ మీద 10% దాటితే అది ట్యాక్సిబుల్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏంటి? నువ్వు కడుతున్న యాన్యువల్ ప్రీమియము మోర్ దాన్ 5 lakhs ఉంటే, ఎవరికి? అదర్ దాన్ యూలిప్ స్కీమ్స్కి అయితే ఎప్పుడైతే 5 lakhs దాటుతుందో అది ట్యాక్సిబుల్, మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్సిబుల్. ఒకవేళ యూలిప్ స్కీమ్కి అయితే 2,50,000 దాటితే యాన్యువల్ ప్రీమియం అది ట్యాక్సిబుల్. ఇది కదా మనం చూసాం. అదే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత డబ్బులు రిసీవ్ చేసుకుంటే మొత్తం అంతా ఎగ్జామ్టే. అదర్ దాన్ అంటే కీ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటే ట్యాక్సిబుల్ అవుతుంది, మిగిలినన్ని కూడా ఎగ్జామ్ట్. ఓకే, ఇదే మనం నట్షల్గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న డిస్కషన్ అంతా. దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? యూలిప్ అమౌంట్లోంచి ప్రీమియం పే చేసింది, అదే మెచ్యూరిటీ అమౌంట్లో ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దాంట్లోంచి ప్రీమియం పే చేసిన తీసాక వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీని మీద సెక్షన్ 112A కింద మనం ట్యాక్స్ పే చేయాలి. సెక్షన్ 112A, రైట్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎంత చెప్పాడు? 12.5% అనేది ట్యాక్స్ ఉంటుంది, అంతేనా? ఓ, నాకు ఇప్పుడు కొత్త డౌట్ వచ్చింది. ఏంటది? సెక్షన్ 112A. ఓకే ఓకే, సెక్షన్ 112A కింద ఎంత? 12.5%. ఓకే, డన్. రైట్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. ఇది ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్గా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఉంటుంది, యూలిప్ మీద ఉండదు ఇది. రైట్, చూద్దాం. ఇక్కడ ముగ్గురు ఉన్నారా? ఎవరు? హరి, రాము, కవి. ఎవరో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే 23 జూలై 23లో తీసుకున్నారు. అంటే ఏంటి? ఎప్పుడు తీసుకున్నారు పాలసీ చూడాలి. పాలసీ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2013 తర్వాత, అంటే అప్పుడు సమ్ ఇష్యూడ్ మీద 10% చూస్తాం నార్మల్ పర్సన్. అదే డిసేబుల్ అయితే 15%. దే డూ నాట్ హ్యావ్ ఎనీ అదర్ పాలసీ, దే డూ నాట్ ఇంటెండ్ టు హ్యావ్ ఎనీ అదర్ పాలసీ ఇన్ ద ఫ్యూచర్, డిస్కస్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్. ఈడు హరి చూద్దాం ఫస్ట్. హరి ఎంత? వీడి సమ్ ఇష్యూడ్ 45 lakhs. ఫస్ట్ పాయింట్ ఏంటి? సమ్ ఇష్యూడ్ మీద 10% చూడాలి. 45 lakhs ఇంటూ 10% ఎంత? 4.5. అంటే వాడు యాన్యువల్ ప్రీమియము దానికన్నా తక్కువ ఉండాలి. యాన్యువల్ ప్రీమియం ఎంత పే చేశాడు? 4 lakhs. దానికన్నా తక్కువ ఉంది కదా. సో ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ట్యాక్సిబుల్ అంటాం, ఎగ్జామ్ట్ అందామా? దాని తర్వాత ఇంకో కండిషన్ ఏం చూడాలి? ఫస్ట్ కండిషన్ అయిపోతే సెకండ్ కండిషను అది యాన్యువల్ ప్రీమియం లెస్ దెన్ 5 lakhs ఉండాలి. యాన్యువల్ ప్రీమియం లెస్ దెన్ 5 lakhs ఉంది కదా. ఎస్. సో సెకండ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ మీట్ అయింది కాబట్టి మిస్టర్ హరికి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే రిసీవ్ చేసుకుంటాడో అది కంప్లీట్లీ ఎగ్జామ్టే. దెర్ ఈజ్ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్. సరే చూడు, యాన్యువల్ ప్రీమియం విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ అండ్ యాన్యువల్ ప్రీమియం ఈజ్ నాట్ మోర్ దెన్ 5 lakhs. ఈ రెండింటిని సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్, నథింగ్ విల్ బి ట్యాక్సబుల్. వాడికి ఏది ట్యాక్సబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ రామ్ కేసు చూడు. ఫస్ట్ కండిషన్ ఏంటి? సమ్ ఇష్యూడ్ మోర్ దెన్ 10% ఉండకూడదు. సమ్ ఇష్యూడ్ ఎంత? 60 lakhs. 60 lakhs ఇంటూ 10% ఎంత? 6 lakhs. ఫస్ట్ కండిషన్ మీట్ అయ్యాడు కదా. యాన్యువల్ ప్రీమియం 6 lakhs దాటట్లేదు కదా, 5,20,000 కాబట్టి ఓకే. సెకండ్ కండిషన్ ఏంటి? 5 lakhsకి మించి యాన్యువల్ ప్రీమియం పే చేయకూడదు. ఆడు 5 lakhs దాటిస్తాడు కాబట్టి ఇదేంటి? సెకండ్ కండిషన్ వైలేట్ చేస్తుంది. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే వాడు ట్యాక్సిబుల్ కట్టాలి. మెచ్యూరిటీ అమౌంట్ అనేది ట్యాక్సిబుల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ చూడు, యాన్యువల్ ప్రీమియం 10% అనేది విత్ ఇన్ ద లిమిట్లోనే ఉన్నాడు. బట్ ప్రీమియం టేకెన్ ఈజ్ మోర్ దెన్ 5 lakhs. సో వాడికి ఎగ్జంప్షన్ అనేది అవైలబుల్ అవ్వదు. సో హీ హ్యాస్ టు పే ట్యాక్స్. ఇది ఏ హెడ్లో పడుతుంది ట్యాక్స్ చెప్పాలి? ఐఎఫ్ఓఎస్లో పడుతుంది. యూలిప్ స్కీమ్ ఒకటే క్యాపిటల్ గెయిన్స్ హెడ్లో పడుతుంది, ఓకేనా? సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. ఎంత ట్యాక్సిబుల్ చూద్దాం. మిస్టర్ రామ్కి మెచ్యూరిటీ అమౌంట్ రోజున ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 77 lakhs. ఓకే. యాన్యువల్ ప్రీమియం ఇప్పటిదాకా ఎంత పే చేసాడు? ఫర్ 10 years 5,20,000 ఇంటూ 10 years యాన్యువల్ ప్రీమియం పెయిడ్. ఓకే, మొత్తం ఇప్పటిదాకా పే చేసిన అమౌంట్ అది
యాన్యువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం యాన్యువల్ ప్రీమియం పెయిడ్ ఏమో 1 సెకండ్ 5,20,000. ఆ తర్వాత ఏటీసీ డిడక్షన్ కింద ఆల్రెడీ ఎంత క్లెయిమ్ చేసుకున్నట్ట 1.5, ఇది కూడా తీసే. సో 77 మైనస్ 5.2 మైనస్ 1.5. ఇది చూడు, ఇది లెక్క చెప్తా. ఇక్కడ సరిగ్గా చూడాలి నువ్వు. వాడు ప్రీమియం ఎంత పే చేసాడు ఎవ్రీ ఇయర్? 5,20,000. ఓకే, ఈ 5,20,000 పే చేసినప్పుడు నువ్వు ఏటీసీ కింద డిడక్షన్ తీసుకున్నావట. ఎంత డిడక్షన్ తీసుకున్నావు? 1,50,000 తీసుకున్నావట. అంటే తీసేను, నువ్వు నెట్గా ప్రీమియం ఎంత పే చేసావు బాబు? 5.2 5,20,000 మైనస్ 1,50,000 గివ్స్ యూ 3.7 lakhs పే చేసావు. అలా ఎన్ని ఇయర్స్ పే చేసావు? 10 years ఇంటూ 10 చేస్తే ఎంత? 37 lakhs. సో టోటల్ మెచ్యూరిటీ అమౌంట్లోంచి నువ్వు ప్రీమియం పే చేసిన తీసేగా 40 lakhs ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఓకే, అలాగే కావిది చూద్దాం. ఈవిడ సమ్ ఇష్యూడ్ ఎంత? 60 lakhs. 60 lakhs ఇంటూ 10% ఎంత? 6 lakhs. అంటే వీడు పే చేసే యాన్యువల్ ప్రీమియం 6 lakh దాటేసింది కదా. ఫస్ట్ కండిషన్ వైలేట్ అయిపోయింది. అండ్ సెకండ్ కండిషన్ కూడా వైలేట్ అయిపోయింది. యాన్యువల్ ప్రీమియము మోర్ దెన్ 5 lakhs ఉండకూడదు, మోర్ దెన్ 5 lakhs ఉంది. సో రెండు వైలేట్ అయింది కాబట్టి ఈవిడికి డిడక్షన్ అనేది ఎగ్జంప్షన్ 1010D అనే ఎగ్జంప్షన్ అనేది రాదు, ఫుల్లీ ట్యాక్సిబుల్. అయితే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? 80 lakhs. రైట్, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత? 8 lakhs. ఎవ్రీ 6.5 lakhs అన్నది ఏంటి? ఈవిడ యాన్యువల్గా ప్రీమియం పే చేసింది. దీంట్లో ఎంత డిడక్షన్ క్లెయిమ్ తీసుకుందంటే 1.2. అంటే 6.5 మైనస్ 1.2 తీసేస్తే 5.3. ఇలా 5.3 ఎన్ని ఇయర్స్ పే చేసింది? 10 years. అంటే 53 lakhs పే చేసింది. సో 53 lakhs మైనస్ చేసేస్తే నీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత? 27 lakhs. అలా చూడాలన్నమాట ఈ క్వశ్చన్, ఈ కాన్సెప్ట్ని. ఓకే, లెట్స్ గో అండ్ సాల్వ్ అనదర్ క్వశ్చన్. ఓకే, లెట్ us గో విత్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఎక్కడదంటే యష్ ఖండేల్వాల్ సార్ ఒక క్వశ్చన్స్ ఇష్యూ చేశారు, అందులో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ యూలిప్ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇది. అయితే దీనికన్నా ముందు మనం ఏటీసీని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఏటీసీ చెప్పిందంటే నువ్వు యాన్యువల్ ప్రీమియం పే చేస్తున్నావు కదా, అది కానీ యాజ్ పర్ ప్రీమియం పెయిడ్ ఆర్ 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అన్నాడు కదా. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక్కోసారి సమ్ ఇష్యూడ్, ఇప్పుడు ఈ క్వశ్చన్లో చెప్దాం. ఎలా చెప్పాలి నీకు, ఎలా చెప్పాలో తెలియట్లేదు, అది నాకు అర్థమైంది కానీ ఓకే, ఐ విల్ ట్రై. ఓకే, ఆ పాయింట్ మనం ఈ క్వశ్చన్లో డిస్కస్ చేస్తాను. ఓకే, ఎందుకు టైం వేస్ట్. మనోజ్ అనేవాడు 45 years అట వాడికి ఏజ్. ఓకే, ఆయన రెసిడెంట్ ఇండియా. వాడికి డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయట. CDEF ఇవన్నీ యూలిప్ స్కీమ్స్. AB మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. ఓకే, డ్యూరింగ్ ద ఇయర్ వాడికి డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది, అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి. ఇవి ఏం చేశాడట? 1,50,000 ఏమో NPS స్కీమ్లో డిపాజిట్ చేశాడట. మనోజ్ డస్ నాట్ ఆప్ట్ ఫర్ 115 BAC. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడు, విచ్ ఆర్ ద లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ in respect of which would be eligible for exemption under section 1010D. Okay, what is the quantum of deduction which would be available under section 80C in respect of the premium paid on such policies? Assume that Manoj does not have any ULIPs, only for the purpose of answering this MCQ. ఈ MCQ ప్రకారంగా వాడికి యూలిప్ స్కీమ్స్ ఏమీ లేవని నువ్వు ఎజ్యూమ్ చేసుకో. ఓకే, లేవు అని ఎజ్యూమ్ చేసుకున్నాను. ఓకే, వాడికి ఉన్నదల్లా లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఒకటే. ఇప్పుడు వీడికి ఎగ్జంప్షన్ 80C కింద ఎంత ఇస్తావు? ఓకే, మనం 80C కింద డిడక్షన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తుంది 80C కింద? వాడు సమ్ ఇష్యూడ్ ఆర్ 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ మీద 10% ఆర్ యాక్చువల్ ప్రీమియం విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఇది యాక్చువల్ ప్రీమియం ఎంత పే చేసాడు? 50,000 పే చేసాడు. సమ్ ఇష్యూడ్ ఎంత? 6 lakhs. సో 6 lakhs ఇంటూ ఎంత? 6 lakhs ఇంటూ 10% అంటే 60,000. 60K.
అంటే 60K ఆర్ యాన్యువల్ ప్రీమియం విచ్ ఎవర్ ఈజ్ లోవర్. యాన్యువల్ ప్రీమియం ఎంత 50,000. సో 50,000 వాడికి డిడక్షన్ ఇస్తాం 80C కింద. నెక్స్ట్ ఏంటి సమ్ ఇష్యూడ్ ఎంత నెక్స్ట్ కేసులో 3,50,000. 3,50,000 మీద 10% ఎంత ఆ డిజేబుల్ పర్సన్ అయితే 15%. డిజేబుల్ అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి 3,50,000 ఇంటూ 10% గివ్స్ యూ 35,000. ఓకే 35K. ఈ 35,000 ఓకే యాన్యూ 30 సారీ ఎలా చెప్పాలి సమ్ ఇష్యూ 10% ఆఫ్ ద సమ్ ఇష్యూడ్ 35K ఆర్ యాన్యువల్ ప్రీమియం 40K విచ్ ఎవర్ ఈజ్ లోవర్. వాట్ ఈజ్ లోవర్ 35,000 ఈజ్ లోవర్. సో విల్ గివ్ హిమ్ ద 35,000 యాజ్ డిడక్షన్. సో ఇప్పుడు 80C కింద నువ్వు ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చురా 85,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే 85,000 ఈజ్ ఆన్సర్. ఇప్పుడు ఇందాక నేను ఏదో స్ట్రగుల్ అయ్యాను కదా ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదని అది ఇదే పాయింట్ ఏంటంటే నీ సమ్ ఇష్యూ మనం ఏమనుకుంటున్నాం అంటే నేను ఓకే ఒక్కోసారి ఇలా కూడా అనుకుంటాం కదా ఇది 10% సమ్ ఇష్యూడ్ కన్నా మీద 10% అంటే 35,000 బట్ ఈ యాన్యువల్ ప్రీమియం ఎంత 40,000. సో వీడు 10% దాటించాడు కాబట్టి వీడికి ఏ డిడక్షన్ ఇవ్వము అని అనుకోకూడదు. అంటే వీడు ఈ కండిషన్ వైలేట్ చేశాడు కాబట్టి ఇంక వీడికి డిడక్షన్ ఇవ్వము అని అనుకోకుండా అప్ టు 10% వీ కెన్ గివ్ ద డిడక్షన్. అదే ఇందాక చెప్పాలని స్ట్రగుల్ అయ్యాను. ఓకే నెక్స్ట్ నాకైతే అర్థమైంది అది. నెక్స్ట్ విచ్ ఆర్ ద యూలిప్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ మిస్టర్ మనోజ్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 10D ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రొసీజర్ చూస్ ద ఆప్షన్ మోస్ట్ బెనిఫిషియల్ టు మిస్టర్ మనోజ్. బాబు మిస్టర్ మనోజ్గా ఇప్పుడు యూలిప్ స్కీమ్స్లో వీడికి ఏది మోస్ట్ బెనిఫిషియల్ అని అడుగుతున్నాడు. ఓకే చెప్దాం. యూలిప్ స్కీమ్స్ అంటే ఇది మాత్రమే చూడాలి. సమ్ ఇష్యూడ్ ఎంత ఓకే ఇప్పుడు ఎలా చూస్తాం నార్మల్గా ఏది బెనిఫిషియల్ అంటే నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూలిప్ స్కీమ్స్లో 2,50,000 వరకు మనకి ఏముంటుంది లిమిట్స్ ఉన్నాయి కదా ఏంటి 2.5 lakhs దాటితే నీకు ట్యాక్సిబుల్ అవుతుంది. అప్ టు 2.5 lakhs ఎగ్జామ్ట్. సో ఇది నీకు ఛాన్స్ ఉంది ఇది నీకు ఛాన్స్ ఉంది ఇది నీకు ఛాన్స్ ఉంది. ఇది డి అనేది నీకు అసలు ఛాన్సే లేదు ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి. ఎగ్జామ్షన్స్లో ఏది క్లెయిమ్ చేసుకుంటే బాగుంటుందనే కదా అడిగాడు. చూస్ ద ఆప్షన్ మోస్ట్ బెనిఫిషియల్ టు మిస్టర్ మనోజ్ యూలిప్ స్కీమ్. ఓకే ఓకే ఇప్పుడు ఒకవేళ సి అనేది ఆప్షన్ తీసుకుంటే వీడికి యాన్యువల్ ప్రీమియం 1 lakh ఈ వాడికి ఎగ్జామ్టెడ్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు 2021 నుంచి మెచ్యూరిటీ ఎప్పుడు 2030 అంటే 21 నుంచి 30 వరకు 9 years. ఎవ్రీ ఇయర్ ఎంత పే చేయాలి వీడు 1 lakh. సో 9 into 1 lakh ఎంత 9 lakhs పే చేయాలి. సో మెచ్యూరిటీ టైంలో వీడికి ఎంత వస్తుంది వీడికి కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆన్ మెచ్యూరిటీ 11 lakhs. 11 lakhs మైనస్ ఈ 9 lakhs తీసేస్తే వాడికి నెట్ బెనిఫిట్ ఎంత వస్తుందంటే ఈ ఆప్షన్లో 2 lakhs వస్తుంది. ఓకే అలాగే ఈ ఆప్షన్కి చెయ్యి. వాడు ఎవ్రీ మంత్ ఎంత పే చేస్తున్నాడు 1.4 సారీ ఎవ్రీ ఇయర్ 1,40,000 పే చేస్తున్నాడు. ఓకే సో డేట్ ఇది మెచ్యూరిటీ టైంలో ఎంత వస్తుంది వాడికి 17 lakhs. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎంత 21 నుంచి 30 వరకు అంటే అంతే కదా 9 years 1,40,000 ఇంటూ 9 ఎంత 1,40,000 ఇంటూ 9 years అంటే అలా 1,40,000 9 years పే చేస్తున్నాడంటే 12,60,000 పే చేయాలి రైట్. సో 12,60,000 ఈజ్ ద యూ నీడ్ టు పే రైట్. ఇంత మైనస్ చేసే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్లోంచి ఎంత తీసేస్తే నీకు ఎంత వస్తుంది బెనిఫిట్ 4,40,000 బెనిఫిట్ వస్తుంది. అయితే మనం ఏం చేయొచ్చు ఎయిదర్ వీ హ్యావ్ ద ఆప్షన్ టు క్లెయిమ్ సి ఈ రెండు కలిపి క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2 lakhs బెనిఫిట్ ఇక్కడ 4,40,000. సో ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది 6.4 వరకు బెనిఫిట్ వస్తుంది. సిని ఈని ఆప్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఎఫ్ తీసుకుంటే ఇది ఒక్కటే తీసుకోవాలి. అప్పుడు వీడు ఎంత పే చేస్తుండే ఎవ్రీ ఇయర్ 2.5 అలాగా 9 ఇప్పుడు 21 నుంచి 30 వరకు అంటే 9 years. 9 years ఇంటూ 2.5 అంటే ఎంత వచ్చింది 9 into 2.5 22.5. సో వీడికి మెచ్యూరిటీ టైంలో ఎంత వస్తుంది 28 lakhs. 28 lakhs మైనస్ ఇది తీసేస్తే ఎంత వచ్చింది 5,50,000. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఎఫ్ అనే ఆప్షన్ ఒకటే తీసుకుంటే వీడికి 5,50,000 బెనిఫిట్ వస్తుంది. ఇఫ్ హీ ఆప్ట్స్ ఫర్ ద సి అండ్ ఈ దెన్ హీఈస్ గెటింగ్ ఏ బెనిఫిట్ ఆఫ్ 6.4. సో ఇప్పుడు మనకి ఏది బెస్ట్ ఆప్షన్ సిఈ ఆప్షన్ ఆప్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. సో సి అండ్ డి Mr. Manoj would be eligible for exemption in respect of which
చూస్ ద ఆప్షన్స్ మోస్ట్. అదేంటి సిడిఈ. ఓకే. ఎలాగో డి అనేది మనం ఆఫ్ చేసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. సో సిడిఈ. ఎఫ్ అనేది వదిలేస్తాం, అందుకని సిడిఈ వచ్చింది. నా డౌట్ ఏంటంటే చూస్ ద ఆప్షన్ మోస్ట్ బెనిఫిషియల్ టు మిస్టర్ మనోజ్. ఓహోహోహో. సిఏ కావాలి. ఆన్సర్ చూస్తే ఇది ఇచ్చారు, ఇంకా నాకైతే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏ కరెక్ట్. సి అండ్ ఈ మాత్రమే ఎగ్జామ్షన్ వస్తుంది. డీకి ఎలా ఎగ్జామ్షన్ వస్తుంది? ఇక్కడ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయింది. ఏంటి ఆ కండిషన్ అంటే సమ్ ఇష్యూడ్ మీద 10% దాటట్లేదు కదా, 32 lakhs మీద 10% దాటట్లేదు కాబట్టి అది ఎగ్జామ్ట్ అని చెప్తున్నావా? కానీ యూలిప్ స్కీమ్లో మనకున్న పాయింట్ ఏంటి, యాన్యువల్ ప్రీమియం 2,50,000 దాటకూడదు. ఇది దాటేసింది కాబట్టి ఇది క్లెయిమ్ చేయకూడదు. ఓన్లీ సి అండ్ ఈ ఈజ్ కరెక్ట్. బట్ ఈయనైతే ఈ ఆప్షన్ ఇచ్చారు. నా పర్స్పెక్టివ్లో అయితే ఏ ఈజ్ ఆ రైట్ ఆన్సర్. ఐ డోంట్ నో, ఐ విల్ గో విత్ మై అజంప్షన్. ఒకవేళ సి అనేది రైట్ అయితే వై ఇట్ ఈస్ ఈ డి అనేది ఎలా వచ్చిందో చెప్పి నాకైతే తెలీదు, ఎవరికైనా తెలిస్తే లెట్ మీ నో. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడరింగ్ ఆప్షన్ ఏంటంట, ఇది ఆప్షను కన్సిడరింగ్ ద ఆప్షన్ ఇన్ MCQ 2.22 ఇందులో what would be the capital gain computed under section 45(1)(b) in the hands of Manoj? Assume that for the purpose of MCQ no consideration was received prior to the maturity date in case of ULIP. ఏమడుగుతున్నాడు, క్యాపిటల్ గెయిన్ ఎంత అని అడుగుతున్నాడా? 2.2లో ఒక క్యాపిటల్ గెయిన్ అంతా ఇక్కడ ఆల్రెడీ చేస్తాం కదా. Considering the option, what would be the capital gain computed under section in the hands of Manoj? Assume that for the purpose of MCQ no consideration was received prior to the maturity date. Capital gain ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఎక్కడ మర్చిపోయాను, పక్క వచ్చాను. ఏ క్వశ్చన్ చేస్తాను, ఇదే కదా. యాక్చువల్లీ వాళ్ళు సార్ అయితే ఇది తీసుకున్నారు కదా, డి అనేది రాంగ్ అని నా ఫీలింగు. ఇది ఎగ్జంప్షన్ కాదని, ఎందుకంటే ఇది యాన్యువల్ ప్రీమియం 2.5 దాటేసింది కాబట్టి ట్యాక్సిబుల్ అని. బట్ వాళ్ళు ఏం చేసుకున్నారు, సమ్ ఇష్యూడ్ అనేది దాటలేదు కదా. సమ్ ఇష్యూడ్ ఎంత 3.2, బట్ యాన్యువల్ ప్రీమియం విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్ట్ అని అనుకున్నారు. కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇది ఆన్సర్. ఇది రైట్ అనుకుంటే ఇప్పుడు థర్డ్ది కూడా ఏం చేయాలి, థర్డ్ క్వశ్చన్లో నువ్వు తీసుకున్న ఈ క్వశ్చన్లో తీసుకున్న ఎగ్జామ్షన్ బట్టి ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ఎంత కట్టాలి అని అడుగుతున్నాడు. సో ఆ యాంగిల్లో చూసుకుంటే అప్పుడు ఎంత వస్తుందంటే మనకి ఏమయ్యే సిడిఈ అనేవి ఎగ్జామ్ట్ అయిపోయాయి. మనకున్నది ఇంకా ట్యాక్సిబిలిటీ దేని మీద ఉంది, ఓన్లీ ఆన్ ఎఫ్ మీద ట్యాక్సిబిలిటీ ఉంది కాబట్టి దీని మీద ఎంత వచ్చింది, 5,50,000 ట్యాక్సిబిలిటీ ఇందాక ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇప్పుడు 5,50,000 ఆన్సర్ వస్తుంది. కానీ నా పర్స్పెక్టివ్లో ఏంటి, ఇది డీ క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి డీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 5 lakhs. 5 lakhs ప్లస్ 5,50,000 ఎంత, 10.5. అది ఆప్షన్ ఉందిరా, ఇది ఉంది కదా. ఓ ఆప్షనే లేదనుకున్నా. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడు. యాన్యువల్ ప్రీమియం ఎంత, 3 lakhs. అలాగే ఎన్ని ఇయర్స్, 9 years. 9 years అంటే ఎంత, 3 into 9 27 lakhs. నీకు మెచ్యూరిటీ టైంలో ఎంత వస్తుంది డబ్బులు, 32 lakhs. 32 lakhs మైనస్ 27 తీసేస్తే ఎంత వచ్చింది, 5 lakhs. సో డీలో నువ్వు ఎంత ట్యాక్స్ కట్టాలి, 5 lakhs. మరి ఎఫ్లో ఎంత కట్టాలి, 5,50,000. సో ఈ రెండు కలిపితే ఎంత, 5,50,000 అనేది నా ఆన్సర్. ఇక్కడ సార్ ఆన్సర్కి నా ఆన్సర్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో నా అప్రోచ్ ఫాలో అయితే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీ తర్వాత చేద్దాం.
లెట్స్ గో అండ్ సాల్వ్. వాట్ వుడ్ బి ద ట్యాక్స్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 194 DA. 194 DA ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఇది ఇది 2%. ఇది అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఇదంతా 2%. మెచ్యూరిటీ అమౌంట్ మీద ఫైనల్గా సెటిల్ చేయాల్సిన దాని మీద 2% నువ్వు పే చేయాలి. లైఫ్ ఇన్సూరెన్స్లో నువ్వు ఎంత వస్తుందో ట్యాక్స్ పేయబుల్ ఇక్కడ చూడు 1,20,000 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఈ 1,20,000 ఏదైతే ఉందో ఆ 1,20,000 ఎలా వచ్చిందంటావు నువ్వు మళ్ళీ. సరే చూడు, యాన్యువల్ ప్రీమియం ఎంత 40,000. ఈ ఏ అనేది ఎగ్జామ్ట్. ఎందుకంటే ఎందుకు ఎగ్జామ్ట్ అది, 2 కండిషన్స్ మీట్ అయిపోయింది. ఇట్ ఈజ్ 10 సమ్ ఇష్యూడ్ మీద 10% కన్నా తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే యాన్యువల్ ప్రీమియం ఎంత దాటలేదు, యాన్యువల్ ప్రీమియం 5 lakhs దాటలేదు కాబట్టి ఇది కంప్లీట్లీ ఎగ్జామ్ట్. బి అనేది మాత్రం ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది అంటే వీడు ఎంత పే చేస్తున్నాడు చూడు, 40,000 ఇంటూ 9 ఇయర్స్కి 3,60,000 పే చేశాడు. 3,60,000 పే చేశాడు. అందులో డిడక్షన్ ఎంత తీసుకున్నాడు మనోడు, డిడక్షన్ 35,000 తీసుకున్నాడు. 35,000 ఇంటూ 9 ఇయర్స్కి 3,15,000 ఏమో డిడక్షన్ తీసేసుకున్నాడు. సో 3,60,000 అంటే 45,000 వీడు ఏంటి ప్రీమియం కట్టినట్టు. సో వాడికి మెచ్యూరిటీ టైంలో డబ్బులు ఎంత వస్తున్నాయి, ఒకసారి చాలా టైం చేస్తాం. సారీ, ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేస్తాం, నేను కొంచెం బాగా డివేట్ అవుతున్నా. సరే కాన్సన్ట్రేట్ చేద్దాం. బి పాయింట్లో వాడు ఏమి అడిగాడు మనల్ని, లాస్ట్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ద టోటల్ ట్యాక్స్ డిడక్టబుల్ అండర్ సెక్షన్ 194 DA డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, 194 DA కింద ప్రొసీడ్స్ పే చేసినప్పుడు వాడు టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి. 194 DA దేనికి అప్లికబుల్ అవుతుంది, లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, యూలిప్స్కి అప్లికబుల్ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్లో ఏ అనేది వీటికి ఫుల్లీ ఎగ్జామ్ట్. సో వీడికి ట్యాక్సిబుల్ ఎంత, బి అనేది ఒకటే ట్యాక్సిబుల్. మనకేం తెలుసు, మనకి నార్మల్గా మెచ్యూరిటీ టైంలో పేమెంట్ ఎంత 4 lakhs. ఓకే 4 lakhs మైనస్ ఇప్పుడు దాకా ప్రీమియం ఎంత పే చేసాం, ప్రీమియం పెయిడ్ ఎంత 40K పే చేసాం. అలా ఎప్పటి నుంచి పే చేసాం, 2017 నుంచి 24 వరకు పే చేసాం. అంటే 17 అంటే 18, 19, 20, 21, 22, 23, 24 అలా 7 years పే చేసాం. ఇంటూ 7, 40,000 ఇంటూ 7 గివ్స్ యూ 2,80,000. అంటే ఇప్పుడు దాకా 2.8 lakhs పే చేశాను నేను. సో ఇప్పుడు ఏం చేయాలి, 4 lakhs తీసేస్తే 1,20,000 నాకు వచ్చిన బెనిఫిట్. ఈ బెనిఫిట్ మీద నేను ఎంత పే చేయాలి ట్యాక్స్, టీడీఎస్ కొత్త ట్యాక్స్ రేట్ ప్రకారం అయితే 2%. సో ఇంటూ 2% గివ్స్ మీ 2,400 పే చేయాలి. యాక్చువల్లీ వీళ్ళు చేసింది ఏంటంటే ఓల్డ్ ట్యాక్స్ రేట్, ఓల్డ్ టీడీఎస్ రేట్ ఎంత ఉండేది అప్పట్లో 5%. అప్పుడు ఏం చేశారు, 1,20,000 ఇంటూ 5% చేశారు. సో దే గాట్ ద ఆన్సర్ 6,000. బట్ ఇప్పుడు అమెండ్ అయిన రేట్ ప్రకారం 2%తోనే చేయాలి. సో 2,400 ఇస్ ద ఆన్సర్. ఆ ఆప్షన్ ఉండదు ఆన్సర్లో. సో ఆన్సర్ ఏం రాయాలి, 2,400 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది మనకి. ఏంటి, వాట్ ఈస్ ద మిస్టర్ మనోజ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25. ఓకే చూడు జాగ్రత్తగా, వీడికి డివిడెండ్ ఇన్కమ్ ఎంత ఉంది 12 lakhs, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ఉంది 5 lakhs. ఓకే అది రెండు రాసుకొచ్చా, డివిడెండ్ ఇన్కమ్ ఏమో 12 lakhs ఉంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఏమో 5 lakhs ఉంది. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ పాలసీ మీద ఎంత వచ్చింది వీడికి, ఇక్కడ ఎఫ్ అనే దాంట్లోనేమో 5,50,000 వచ్చింది. వాళ్ళ ఎగ్జంప్షన్ బేస్ మీద వెళ్ళింది ఆన్సర్ అంతా. చాలా డిస్టర్బింగ్గా ఉంది ఈరోజు నాకు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే డి అనేది ఎగ్జామ్ట్ అనుకున్నారా, సి కూడా ఎగ్జామ్ట్ అన్నారు, ఈ కూడా ఎగ్జామ్ట్ అన్నారు. ఇంకా ట్యాక్స్ బిల్ ఏముంది, ఈ ఒకటే ఉంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎఫ్ అనేది ట్యాక్స్ బిల్ అన్నాడు, ఎంత 5,50,000 తెచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఓ సారీ వీడు ఏమి అడిగాడు మనల్ని, అసెస్మెంట్ ఇయర్ 24-25కి అడిగాడు క్యాలిక్యులేషన్. ఈ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తున్నాయి డబ్బులు, ఇది 31st March, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే
ఇది 24-25లో చూడాలి మనం. 24-25లో ఈ రెండు ఏ బీలు మాత్రమే మనకి పాలసీ అమౌంట్లు వస్తున్నాయి. అందులో ఏ అనేది కంప్లీట్లీ ఎగ్జామ్ట్. ఇంక మనకు వచ్చేది ఇందులో బి దాంట్లోనే వస్తుంది అమౌంట్, రైట్. సో ఇందులోంచి ట్యాక్సిబిలిటీ ఎంత? 1,20,000. సో లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ మీద మనకు వచ్చేది 1,20,000. సో ఇవన్నీ కలిపితే 18,20,000. మనకి ఆల్రెడీ 80C డిడక్షన్ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? 80C కింద 1,50,000. 1,50,000 కైసా? ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా క్వశ్చన్లో, ఈ డిపాజిటెడ్ 1,50,000 ఇన్ నేషనల్ పెన్షన్ స్కీమ్ టైర్ 1 అకౌంట్. ఓకే, సో వాడికి 1,50,000 అనేది డిడక్షన్ ఇస్తావు. కానీ 1 సెకండ్, నాకు డౌట్ వచ్చింది. ఈ క్వశ్చన్ నాకు అసలు నచ్చలేదు. సర్లే, ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద వీడు ఎంత క్లెయిమ్ చేసుకున్నాడు? 1,50,000. 80CCD 80C కింద లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత పే చేసేటండి మొత్తం? సో ఇక్కడ ఏంటంటే మనోడు డిపాజిట్ చేసిన అమౌంట్ ఎంత నేషనల్ పెన్షన్ స్కీమ్లో? 1,50,000 డిపాజిట్ చేశాడు, రైట్. అండ్ వీడు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంకి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు? 90,000 దాకా కాంట్రిబ్యూట్ చేశాడు. 90K. ఇక్కడేమో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏమో 1.5, రైట్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద మనోడు లైఫ్ ఇన్సూరెన్స్కి ఏమో 90K కాంట్రిబ్యూట్ చేశాడు, ఎన్పిఎస్కి ఏమో 1.5. బట్ మనకి 80CCE ఏం చెప్పింది? మ్యాక్సిమం లిమిట్ అవైలబుల్ ఎంత అంటే 1,50,000 వరకే ఎలిజిబుల్ అనమాట. ఏంటి 80? ఇక్కడ చూడు, ఇక్కడ రాస్తున్నా 80CCE ప్రకారం ఏం చెప్పింది? 80CCE 80C ప్లస్ 80CCC ప్లస్ 80CCD1 వీటి కింద మ్యాక్సిమం అలౌడ్ 1.5 lakhs. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది కదా, ఏంటి? 80CCD 1B కింద మనం ఎడిషనల్గా ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు? ఇంకో 50K క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆడేం చేశాడు? ఆ 50K క్లెయిమ్ చేశాడు. 80CCD 1B కింద 50K క్లెయిమ్ చేశాడు. ఓకే, సో టోటల్ తీసేగా 16,20,000. దాంట్లోంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎంత? 5 lakhs. ఇక్కడ ఉంది కదా 5 lakhs, దాని మీద 12.5% కొత్త రేట్ ప్రకారం. ఓకే, దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తే ఎంత వచ్చింది? దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ 1,20,000. ఫస్ట్ 2.5 వరకు ఎగ్జామ్ట్, నెక్స్ట్ 2.5కి 5%, నెక్స్ట్ 5 lakhsకి 20%, అబౌట్ 10 lakhs 30% చేస్తే ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? దీనికి కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కలిపితే, ఈ రెండు కలిపితే యాక్చువల్గా ఇలా కలపాలి, కలిపితే ఎంత రావాలి. బట్ ఇది ఓల్డ్ క్వశ్చన్ కాబట్టి దీంట్లో ఏం చేశారు? అప్పట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? 20% ఉండేది. సో వాళ్ళు ఏం చేశారు? 20% కడితే ఎంత వచ్చింది? దీన్ని అండ్ దిస్ అమౌంట్ అండ్ దిస్ అమౌంట్ ఆ రెండింటిని కలిపి తీసుకొస్తే ఎంత వచ్చింది? 2,58,440. 2,58,440 ఇస్ ద ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. సో మనకి ఇప్పుడుతో దీంతో ఏమైంది? యూలిప్ కాన్సెప్టు, 194DA కాన్సెప్టు, 80C కాన్సెప్టు, డిడక్షన్స్ కాన్సెప్ట్ ఇవన్నీ కలిపి చేసాం అన్నమాట. ఇందులో నాకు ఈ క్వశ్చన్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ డి అనే దానికి ఎగ్జంప్షన్ ఇవ్వము. బట్ సార్ ఏం చేశారంటే, ఈయన దీనికి ఎగ్జంప్షన్ తీసుకున్నారు. అది నాకు సార్కి మిస్ మ్యాచ్ వచ్చింది. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ ఫర్ యూలిప్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.